జయ జగదంబే. ఒకానొకసారి బాలమ్మ నా దగ్గరికి 3 ఆత్మల్ని పంపించింది. మా మేనల్డ్ నాకు చెప్పింది ఏంటంటే, వీళ్ళు మన విశ్వం వదిలి మన మన బ్రహ్మాండం వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళకి సహాయం కావాలట. అంటే ఏంటి వాళ్ళు పంపించేయాలా నేను అన్నాను. నేను నవ్వి, బాలమ్మ వాళ్ళతో మాట్లాడమంది మాయ, ఆవిడేం పంపించమని చెప్పలేదు. వాళ్ళు సహాయం కోరి వస్తున్నారు, పెద్దాడి దగ్గర పంపించు, వాడిని మాట్లాడమను, వాళ్ళకి ఏం కావాలో చూడమను అంది. సహాయం చేయమను అనలేదు ఆవిడ, వాళ్ళతో మాట్లాడమను అంది. ఏదో వెరైటీగా ఉందిరా, సరే పంపించు అన్నా. 3 వచ్చారు. ఏందైనా మేము ఈ బ్రహ్మాండానికి చెందిన వాళ్ళం కాదు. ఓహో, బాగుంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ అనుభవం పొందడానికి వచ్చాం. బాగుంది. అలా ఎలా రాగలిగారు? మా బ్రహ్మాండంలో మేము కొద్దిగా పెద్దవాళ్ళమే. పెద్దవాళ్ళంటే సాధన బాగా చేశారు. వాళ్ళ గురువులు లేదా వాళ్ళ ఉపాసనా దేవతలు వీళ్ళ జీవాత్మస్థాయి, ఆత్మస్థాయి మాట్లాడట్లేదు, జీవాత్మస్థాయిలో కోరిక ఉంటుంది. వేరే బ్రహ్మాండంలో అయితే ఎలా ఉంటుంది? మీకు ఊటీలో పోస్టింగ్ వచ్చింది, బాగుంది వాతావరణం, కొన్నాళ్ళు చేశారు. ఇలా కాదు, అస్సాంలో చెరపుంజిలో ఉంటే ఎలా ఉంటుందో అనిపించింది. వడ్డించేవాడు మీవాడు. మామూలుగా అందరికీ ఉంటుందా? మీ ఇష్టం వచ్చిన పోస్టింగ్ ఉంటుందా? రాదు. మీరు కాస్త పెద్ద పొజిషన్లో ఉన్నారు, లేదా మీకు ఎవరో తెలుసు పైన, అప్పుడు ఆయనకు ఫోన్ చేస్తారు, అయ్యా మాకు పలానా ఊళ్ళో బాగుంటుంది అనిపిస్తుంది, అక్కడే బాగుంటుంది కదా అక్కడే. మీకు ఒక కొద్దిగా అంత బాగుండని ఉదాహరణ చెప్తాను. నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు అక్కడ బాండెడ్ వేర్ హౌస్ ఉండేది. అంటే ఆ వేర్ హౌస్ మామూలుగా ఎక్కడో కస్టమ్స్ బాండింగ్, అంటే మామూలుగా ఎక్కడో గవర్నమెంట్ వేర్ హౌస్ కాకుండా ఈయన ఫ్యాక్టరీలోనే ఉంటుంది ఆ వేర్ హౌస్. దానికి అలాంటప్పుడు ఏం చేస్తారు, కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సూపరింటెండెంట్ ఆఫ్, అంటే ఎస్పీఎఫ్ పోలీస్ అంటాం కదా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సూపరింటెండెంట్ స్థాయి వ్యక్తి, ఐపీఎస్ లాంటి ఏదో పాస్ అయిన వాడు ఉంటాడు అనుకుంటాను, కుర్రారు. వాళ్ళు ఈధర్ ఫ్రెషర్స్ కానీ ఇది కానీ జాయిన్ అవుతారు. ఏదో వేరే కథ చెప్తున్నాను అనుకోకండి, నీకు సంబంధం ఉంది. సరే, వాళ్ళు రిక్రూట్ చేస్తారు. ఆ బాండ్ హౌస్లో వాళ్ళు ఉంటారు సూపరింటెండెంట్గా. అది కొంత కవిటెడ్ పోస్ట్, అంటే చాలా అడిగి వేయించుకుంటారు అది. ఎందుకంటే ప్రమోటరు ఊరికే బాండెడ్ వేర్ హౌస్ అంటాడు కానీ పైన కొద్దిగా ఖాళీ ఉంచుతారు. వీళ్ళు ఇచ్చిన వేసుకుని ఎక్కి లోపలికి వెళ్ళి బాండెడ్ వేర్ హౌస్లో ఏం కావాలో తీసుకుంటూ ఉంటారు, ఖాళీ పెట్టెలు పెట్టేస్తూ ఉంటారు అక్కడ. ఇలాంటి డాష్లు అన్నీ చేస్తూ ఉంటారు. అది సూపరింటెండెంట్కి తెలుస్తుంది. ఆయనకి నెలకి ఎంత అని ఇస్తారు. ఇది జరిగే వ్యవహారం, పెద్ద నేను ఏదో మహా గొప్ప రహస్యం ఏం చెప్పట్లేదు మీకు. కొన్ని పోర్టుల్లో వేయించుకుంటారు ఉద్యోగాలు. ఎందుకు చెప్తున్నానంటే, ఒకానొక ఊళ్ళో, మళ్ళీ ఊరి పేరు చెప్తే అదేం కావాలో, ఒకానొక ఊళ్ళో నేను పనిచేస్తున్నప్పుడు కస్టమర్స్ ఆఫీస్కి వెళ్ళాను. నేను బాగా చనువు, చాలాసార్లు డబ్బులు ఇచ్చిన మా నాన్న వచ్చింది, చనువు ఉంటుంది కదా. మాట్లాడుతూ కూర్చున్నప్పుడు అతను అన్నాడు, ఎన్నేళ్ళు అతనికి అనుకుంటున్నారు? 28 ఏళ్ళు ఉంటాయి. ఎంత తెలివైన వాడు అయి ఉండాలి! 28 ఏళ్ళకి అతను ఐపీఎస్ మరి ఏం చదువుతాడు, కస్టమ్స్ ఆఫీసర్ సూపరింటెండెంట్ అవ్వాలంటే. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయితే మామూలు పోలీస్ విభాగంలో ఉంటాడు, వీడు కస్టమ్స్లో ఉన్నాడు, అంతే, క్యాడర్ ఒకటే. అంత తెలివైన వాడు. అది పాస్ అయ్యి వాడు కస్టమ్స్లో ఉండి వాడు నన్ను అడుగుతున్నాడు, అంత చిన్న వయసుకి ఎంత కరప్ట్ అయ్యాడు వాడు. ఏమండి, మా తమ్ముడికి సెలక్షన్ వచ్చిందండి. కంగ్రాట్స్ అండి అన్నాను. బా, నాకు సలహా ఇవ్వాలి సార్ అన్నాడు. చెప్పండి. కాండ్లా పోర్ట్ అయితే ఎలా ఉంటుంది అన్నాడు. గుజరాత్ అనుకుంటాను. బాగుంటుందండి. అలా కాదండి, బాగుండు అంటే
బాగా గుజరాత్ అంటే బాగా ఉన్నవాళ్ళు ఉంటారు కదా, ప్లస్ కాండ్లా అంటే ఇండస్ట్రియల్ పోర్ట్ అది, అక్కడ బాగా వస్తాయి కదా. వస్తాయి. ఇంకో ఊరు పేరు చెప్పాడు. ఇక్కడ కూడా ఆప్షన్ ఉందండి, మా తమ్ముడిని ఎక్కడ తీసుకోమంటారు మీరు అన్నాడు. నేనేం చెప్తానండి అంటే, అలా కాదు సార్, కాండ్లా అయితే మనకి బాగుంటుంది కదండి. నేను అనుకుంటున్నాను, మీ సలహా చెప్పండి. బాగానే ఉంటుందండి కాండ్లా. రెండో దాంట్లో నిజంగానే అంత ఆ పోర్ట్లో ఇంత పెద్దగా కాండ్లా వచ్చినంతగా ఉండకపోవచ్చు. నేను ఇక్కడ వేయించుకుంటాను అయితే. ఎవరు చెప్తాడు వీడు? ఎవడికో చెప్తాడు, ఏ చీఫ్ కమిషనర్గా మాట్లాడగలడు వీడు. ఇప్పటికే వీడే ఐపీఎస్ క్యాడర్ లాంటి వాడు కదా. ఇది మీకు ఎందుకు చెప్పాను ఈ కథ? మీరు మామూలు ప్రకారం అయితే మీరు ఎక్కడ ఉద్యోగం మీకు బదిలీ అయితే అక్కడ చేసుకోవాలి. మీది కొంత హయ్యర్ క్యాడర్, సాధారణ కారణం అయితే పుణ్యఫలం కారణం అయితే ఏమైతే అప్పుడు మీరు ఎవరికైనా చెప్పి ఇంకో చోట వేయించుకోవచ్చు. సో ఈ ముగ్గురు ఆత్మలు అలా వచ్చిన వాళ్ళు సమర్థులే, వాళ్ళ బ్రహ్మాండాల్లో వచ్చారు ఇక్కడ. వాళ్ళే కొన్ని అనుభవాలు పొందాలనుకున్నారు. అనుభవాలు పొందాలంటే ఏం చేయాలి? జన్మలు తీసుకోవాలి. జన్మలు తీసుకుంటే ఏమిటవుతుంది? అనుకున్నట్టు అవుతాయి ఏంటి? ఇక్కడ భూమి మీద అవదండి అలా. భూమి మీద మీరు అనుకున్నట్టుగా అవదు. మీరు ఎంతటి ప్యూర్ పవిత్ర ఆత్మలైనా సరే భూమి మీదకి వచ్చినప్పుడు ఇక్కడ కాలుష్యాలు ఏముంటాయో అవి ఉండవలసిందే. ఒకసారి రామకృష్ణ పరమహంస చెప్తారు, మేలి బంగారం ఎందుకు చేసుకుంటావు, పనిలోకి ఎందుకు పోయి ఉట్టే ముద్దది, రాగి కలిపితే కానీ ఎటువంటి ఆభరణము అవదు. అలాగే మీరు భూమి మీదకి వచ్చే అనుభవాలు పొందాలి అనుకుంటే ఆత్మ ఎంత పవిత్రమైందైనా సరే జన్మ ఎత్తినప్పుడు కర్మలు తప్పవు. ఎక్కడో చదువుతామండి మనం. సరే, దాని గురించి ఇప్పుడు వెళ్ళదులేండి. కానీ ఈ కర్మలు అలా ఈ ఆత్మలు కొన్ని అలా కర్మలు చేసాయి కొన్ని జన్మల్లోకి వచ్చాక. అవి సాధించదలుచుకున్నటువంటి అనుభవాలు అవి పొందేసాయి. ఏమో 800 ఏళ్ళు ఉన్నాయో అవి. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంటే భూమి మీద ఉన్నాయి అవి. ప్రస్తుతం ఈ సౌరమండలంలో ఈ భూమి అనే గ్రహం మీద ఉన్నాయి. ఇక్కడ అనుభవాలు పొందే జన్మలు తీసుకున్నాయి, వెనక్కి వెళ్తాయి. వెనక్కి వెళ్ళాలి అన్నప్పుడు ఏం చేయాలి? సాధారణంగా ఒక పని ఏమిటంటే 3 తలాలు దాటాలి. భౌతిక, సూక్ష్మ, మానసిక తలాలు దాటినటువంటి సాధన మీరు చేసి కనీసం 4 తలంలో కంటే టైంని దాటినటువంటిది, కాల పరిధిని దాటినటువంటి ఒక స్థితిని పొందినట్టయితేనే మీకు చాయిస్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే అర్త్ యొక్క భూమికి సంబంధించినటువంటి సర్వకర్మల నుంచి మీరు విముక్తులవుతారు. తర్వాత మీరు ఈ జన్మరాహిత్యం అంటారు కదా, అక్కడికి వెళ్తారు. జన్మరాహిత్యం అంటే వీళ్ళు కూర్చొని హాయిగా మీరు ఎంజాయ్ చేయడం అని కుదరదండి. మీరు తెలిసి ఇప్పుడు మీకు నియంత్రణ ఉండదు మీ జన్మల మీద. అప్పుడు మీకు నియంత్రణ ఉంటుంది. దైవీ కార్యం కోసం కిందకు వస్తారు. జన్మరాహిత్యం అంటే అంతే. మీరు అక్కడ కూర్చుని హ్యాపీగా ఆనంద బ్రహ్మానందలో ఉండిపోతారు అనుకుంటున్నారా? ఉండరు. అటువంటిది ఏమీ లేదు. మీరు పైకి వెళ్ళి పని చేయకపోతే ఎందుకంటే వృధా కదా ఆమెకి. మీకు జన్మరాహిత్య స్థితి. జన్మరాహిత్యం అంటే మీకు నియంత్రణ లేని జన్మ ఉండదని మాత్రమే అర్థం. జన్మరాహిత్యం అంటే గుర్తుపెట్టుకోండి. మీరు మళ్ళీ రావాల్సిందే. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా మీరు ఎరుకతోటి మీరు వస్తారని కూడా గ్యారంటీ లేదు. మీ జీవస్థాయిలో ఎరుకుంటుంది, మీ వ్యక్తిత్వ స్థాయిలో మీకు అంటే భౌతిక మస్తిష్కంలో మీ జన్మ పరంపర ఏమిటి, ఏ పని మీద వచ్చారో మీకు తెలియదు. జీవుడిని జీవుడు మీ యొక్క భౌతిక వ్యక్తిత్వాన్ని ప్రేరేపించడం ద్వారా ఫలానా పనులు చేస్తారు. అది మీ జన్మ యొక్క ప్రయోజనం ఏముందో దానికి అనుగుణంగా చేస్తారు. అంతేనండి. అది కూడా మీకు జన్మరాహిత్య స్థితి ఉన్నప్పుడు కూడా మీరు మొక్క అన్నీ తెలుసుని అంతవరకు ఎందుకు? వాళ్ళు ఆ జీవుడు వద్దనుకుంటే కింద మీకు ఎంత మీరు పెద్ద స్థితిలో ఉన్న వాళ్ళైనా మీకు తెలియదు భౌతిక స్థితిలో. రామచంద్రమూర్తిని వెనక్కి రమ్మంటే ఆయన నాకు ఎందుకు రావాలంటాడు. నాకు గుర్తుండి యముడే అనుకుంటాను వస్తాడు. నాయనా నువ్వు వెనక్కి రావాలయ్యా అంటే మరి మాతలి వస్తాడా గుర్తు రావట్లేదు. యముడో మాతలో ఇద్దరు ఎవరో వస్తారు. వచ్చి రావండి బాబు వెనక్కి రావే బాబు అని చెప్తారు. అంటే ఆయన అంటాడు నేను ఎందుకు రావాలి? అదే నువ్వు వైకుంఠంలో నువ్వు విష్ణువయ్యా వెనక్కి రావాలి అంటే ఆయన ఒక మాట అంటాడు. నాకు అదంతా ఏం తెలియదు.
దశరథుడి కొడుకైనటువంటి రాముడైనటువంటి మానవుడిగానే నన్ను నేను గుర్తిస్తాను అని చెప్పాడు శ్రీరామచంద్రమూర్తి. ఎవరో చెప్తారేంటి, మనంతా కొట్టాలం కదా. శ్రీ మహావిష్ణువే అంత మాయని కప్పుకొచ్చినప్పుడు బొంగుగళం మనమేముందండి. కాబట్టి ఈ ఆత్మలకి తెలుస్తుందని ఏం గ్యారంటీ లేదు, జన్మరాహిత్యం అయినా సరే. సరే, మళ్ళీ మన కథలోకి వద్దాం. ఈ ఆత్మల దగ్గరికి ఈ వెనక్కి వెళ్దాం అనుకున్నాయి కదా, వెళ్ళొచ్చు. ఎప్పుడు ఈ 3 తలాల కర్మలు మొత్తం మీరు పూర్తి చేసుకుని, అదే ఇందాక నేను అన్నానే 3 తలాలు దాటేయడం అంటే అదే భౌతిక సూక్ష్మ మానసిక తలాలకు సంబంధించిన సర్వవిధములైనటువంటి కర్మల్ని మీరు భోగించి లేదా నష్టం చేసుకుని, అంటే దాన్ని ఒక తపో ప్రక్రియల ద్వారా వాటిని దగ్ధం చేసుకుని మీరు వెళ్ళచ్చు, మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు. లేదా మీరు ఈ బ్రహ్మాండానికి సంబంధించిన వాళ్ళు అమ్మ పనిలోనో అయ్యి పనిలోనో వెనక్కి వస్తారు, అదొక పద్ధతి. లేదు, ఇలా వేరే బ్రహ్మాండం నుంచి వచ్చారు, వెనక్కి వెళ్ళిపోవాలి, అయిపోయింది. మీ ఇక్కడ ఈ 3 పరిధులు, ఈ భూమికి సంబంధించినటువంటి సర్వబంధాలు మీరు అయిపోయి మీరు వెళ్ళిపోవచ్చు, కర్మబంధాలు తీరిపోయాయి. అలా కాకుండా మీరు వెళ్ళడం కుదరదు. ఇక్కడ ధర్మ సూక్ష్మం ఏమిటంటే, అమ్మ అందుకే వాళ్ళు సహాయం చేయి అనకుండా పెద్దాడి దగ్గరికి వెళ్ళమని. వాళ్ళు వచ్చారు, అయ్యా మేము ఇలా మా వేరే బ్రహ్మాండం కాబట్టి మాకు స్పెషల్ ప్రివిలేజ్ ఉంటుంది వెళ్ళిపోవడానికి. అలా ఏమి ఉండదు, అలా ఏమీ ఉండదు. మీ కర్మలు ఉన్నాయా, జన్మలు ఎత్తారా, సరే అయితే ఉండండి అని సంబంధించిన కర్మదేవతలను పిలిచాను నేను. అలా పిలిపించగలవా నువ్వు? మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న, అదే సమాధానం. నేనేం పిలిపించలేనండి. నా ఉన్నత చైతన్యానికి ఆ శక్తి ఉంది, ఆ ఉన్నత చైతన్యానికి అనుసంధానం అవుతాయని కాబట్టి నా భౌతిక మస్తిష్కంలోకి అవి రికార్డ్ అవుతాయి, మీకు నేను చెప్పగలుగుతున్నాను. మీలాంటి వీళ్ళు ఎవరన్నా సాధన చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుందని. అంతకు మించిన ప్రయోజనం ఏమీ లేదు నేను చెప్పడంలో. ఎటువంటి సోత్కర్ష కాదు, దీనివల్ల నాకు ఏ కిరీటాలు రావు. కానీ ఈ సూక్ష్మత మీకు తెలియడం మంచిది. సరే, కర్మదేవతలను పిలిపించాను. వాళ్ళు అడిగారు, నాన్న ఏమిట్రా వీళ్ళ పరిస్థితి అని. అయ్యా వీళ్ళు వేరే బ్రహ్మాండం వాళ్ళు నిజమే, కానీ మన పరిధిలోకి వచ్చారు, మన విశ్వంలోకి వచ్చారు. మన బ్రహ్మాండం, మన విశ్వం, మన సౌరమండలంలో, మన భూమి మీదకి వచ్చారు. దీనికి పలానా నియమాలు ఉన్నాయి, వీళ్ళకి కర్మలు ఉన్నాయి, కర్మక్షయం కాలేదు. కాబట్టి భూమి యొక్క పరిధిలోంచి వీళ్ళు వెళ్ళలేరు, కర్మక్షయం అయితే కానీ వెళ్ళలేరు. వాళ్ళ వాదన ఏమిటి, మాది ఈ బ్రహ్మాండం కాదు కదా, కాబట్టి మీ కర్మ నియమాలు మాకు వర్తించవు, మేము వెళ్ళిపోవాలనుకుంటున్నాం, వెళ్తాం, వెళ్ళలేరు. ఇది విశ్వ నియమం, సర్వజనీనమైన నియమం. మీ బ్రహ్మాండానికి వస్తే కూడా అదే పరిస్థితి. మేము ఇక్కడి నుంచి ఎవరైనా జీవులు మీ బ్రహ్మాండానికి వస్తే కూడా అదే పరిస్థితి. కాబట్టి మీరు ఒక చోటకు వచ్చిన తర్వాత, ఇదంటే అది ఇంగ్లీష్లో అంటారు కదా, బీ ఏ రోమన్ వైల్ యు ఆర్ ఇన్ రోమ్. మీరు రోమ్లో ఉన్నప్పుడు రోమన్లాగే ఉండాలి. మీకు చాలా ఒక ఘోరమైన ఉదాహరణ చెప్తాను. ఒక దేశంలో ఒక ద్వీపంలో ఎవరు బట్టలు కట్టుకోరు. మీరు ఏదో కర్మవశాత్తు అక్కడికి వెళ్ళారు, మీరు కోట్ వేసుకుంటారు, మిగతా ఆ ద్వీపంలోని 1,000,000 మంది బట్టలు తిరుగుతుంటారు. మీకు బట్టలు ఇప్పుకున్న వాళ్ళకంటే ఎక్కువ సిగ్గు వేస్తుంది మీకు, తెలుసా అండి? మనకి ప్రపంచం యొక్క వ్యాలిడిటీ ఎంత కావాలని, సమాజం యొక్క వ్యాలిడిటీ, అందరూ ఏమనుకుంటున్నారో మన గురించి అందరిలాగే ఉండాలి, మనం భిన్నంగా ఉండే ధైర్యం చేయలేం. అదేవిధంగా ఇక్కడ ఏమిటి వాళ్ళ నియమం, ఈ ప్రపంచంలో ఏ నియమం ఉంది, ఈ ప్రపంచం యొక్క ఈ భాగంలో, ఈ భూమి మీద ఏ నియమం ఉంది, కర్మ నియమం ఉంది. ఈ కర్మలు క్షయమైతే తప్పిస్తే, 3 పరిధుల కర్మ క్షయమైతే తప్ప భూమి యొక్క పరిధిలోంచి అతను వెళ్ళలేడు. అయిపోయింది కదా నాయన. మీరు ఏ సాధన చేత ఈ కర్మల్ని మీరు అధిగమిస్తారో, క్షయం చేసుకోగలుగుతారో, అది మీకు కావాల్సినటువంటి గైడెన్స్ మీకు వస్తుంది. అది ఎన్ని జన్మల్లో పడుతుంది, మీరు ఎన్ని జన్మలు పడితే అన్ని జన్మలు పడుతుంది. మిగతా వాళ్ళకి ఏ రూలో మీకు అదే రూలు. కాబట్టి
కర్మక్షయం చేసుకుని అప్పుడు మీ బ్రహ్మాండానికి వెళ్ళండి. కాకపోతే మీరు జన్మరాహిత్య స్థితికి వెళ్తారు, మీరు వెనక్కి రావక్కర్లేదు మా దగ్గరికి. ఎందుకంటే మీది ఇక్కడ వాళ్ళు కాదు, మీకు ఏం బాధ్యత లేదు. మీ కర్మ మీరు ఏవో అనుభవాలు సాధించాలని వచ్చారు సాధించారు. దాంతోపాటు వచ్చినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది మీరు భోగించాలి. ఒక మొరటి కథ చెప్తాను, ఇది ముగించే ముందు. మా వైపు చాలా ఎక్కువ చెప్పుకుంటారు, ఆడవాళ్ళని తిట్టుకోవద్దు, ఇది మా వైపు జరుగుతుంది. ఇది చాలా ఎక్కువగా మాట్లాడుకుంటారు. మేము గోదావరి జిల్లాలో ఇది మాట్లాడుకుంటారు. గోదావరి జిల్లాలో ఒకానొక రాజుగారు ఉన్నారు. ఇప్పుడు విషయం కాదు. ఆయన ఒక పల్లకిలో వెళ్ళేవారు. అప్పటికి ఇంకా రథాలు వెళ్ళిపోయిన రోజులు ఇవి. ఊరికే 1800 1900 సంవత్సరాల టైంలో జరిగిన కథ, నిజంగా జరిగిన కథ. ఆయన రాజుగారు వెళ్తున్నారు పల్లకీలో. ఓ రోజు సాయంత్రం ఒక చోట ఆగారు. ఒక బోయిలు చెప్పారు, అయ్యా మనం రాత్రి ప్రయాణం ఎందుకు, ఎక్కడ ఆగుదాం. ఆ ప్రాంతం, ఆ గ్రామం ఆయన రాజ్యంలోకే వస్తుంది. సరే అయిపోయాడు సాయంత్రానికి. రాజుగారు వచ్చేసరికి ఏదో అక్కడ ఊరి పెద్ద ఏదో విడిది ఏర్పాటు చేశాడు. అంతా బాగుంది, రాజుగారు కదా. తర్వాత ఏలిన వారి వినోదం కోసం మరి ఏమన్నా ఆ ఊరు ప్రసిద్ధి, మళ్ళీ పేరు చెప్తే మీకు కోపాలు వస్తాయి కాబట్టి ఆ ఊరి పేరు చెప్పను. కానీ కాకినాడ దగ్గర ఒక ఊరు, ఆ ఊర్లో ఆగాడు ఆయన. ఊర్లో ఆగిన తర్వాత ఆ ఊర్లో ఏది ప్రసిద్ధో అది ఆయనకి అందజేయబడింది. సరే, ఆ రోజు రాత్రి రాజుగారు సుఖపడ్డారు. బాగుంది, ఇక్కడ విడిది బాగుందయ్యా అన్నారు. ఊరి పెద్ద చేసిన ఏర్పాట్లు సంతోషించారు. కానీ మరి ఊరి పెద్ద కాకుండా ఈయనే, అయ్యో నేను మహారాజుని కదా, నా గురించి నువ్వు ఖర్చు చేయడం అంటే మా దివాణం ఇచ్చేస్తాడులే నీకు అన్నారు. సరే అన్నాడు ఊరి పెద్ద. లేకపోతే ఆయన ఏం ఖర్చు రాసుకోవాలి, మహారాజు గారు వీడికి సంబంధించిన ఖర్చు రాసుకోవాలి అని. అందుకని దివానికి చెప్పాడు, దివానికి ఇచ్చేసాడు. దివాన్ డబ్బులు ఇచ్చాడు ఆయనకి, ఆ ఊరి పెద్దకి. ఇంటికి వచ్చే రాశాడు ఖర్చు. శ్రావణ పూర్ణిమ నాడు ఏలినవారు ఫలానా ఊరిలో విడిది చేసినప్పుడు ఆయన ఖర్చు ఆరణాలు. ఏమండి, తర్వాత దాదాపు సంవత్సరం వరకు ఆయన తత్సంబంధమైన ఖర్చు అనారోగ్యం చేసింది రాజుగారికి. ఆ వేళ రాత్రి ఊళ్ళో ఆగడం వల్ల ఏదో అనారోగ్యం వచ్చింది ఆయనకి. 6 నెలల్లో 7 నెలల్లో ఇంకా ఎన్నాళ్ళు పడితే వైద్యం అన్నాళ్ళు తత్సంబంధమైన ఖర్చు అని రాసుకున్నట్ట. ఇది ఒక ఆయన కర్మ గురించి చెప్తూ నాకు ఈ ఉదాహరణ చెప్పాడు ఆయన. అలాగా ఒకసారి ఒక కర్మ, దుష్కర్మో సత్కర్మో చేస్తే దాని యొక్క ఫాలోఅవుట్, రిపర్కషన్స్, ఫలితాలు చాలా కాలం ఉంటాయి. జన్మాంతరాలు తీర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి అన్ని జన్మలు తీర్చుకోవాలి. ఈ కథ ఎందుకు, ఈ సంఘటన ఎందుకు చెప్పానంటే, చేసిన కర్మలు పావు చేసినప్పుడు తెలియదు. మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది, చెయ్యక చేసి తెలియక చేసి తెలిసి ఏడవాలి నాన్న అని. ఏడుపుందని తెలుస్తుంది, ఎప్పుడు చేసామో తెలియదు, చేసినప్పుడు తెలియదు. ఒక్కోసారి ఈ భారతదేశంలో రిక్షావాడు చిన్నవాడు నా ఉద్దేశం కాదు, ఎక్కువగా విద్యకి నోచుకోనివాడు. ఒక రాజకీయ నాయకుడు ఏదో ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. నేను ఒక విజయవాడలో ఎందుకో రిక్షా ఎక్కాను. 2-3 రోజుల తర్వాత, ఆయన ఎలా చచ్చిపోయి చూశారండి అన్నాడు. అవును. కర్మండి బాబు, ఏం చేస్తాడు, అనుభవించక తప్పుతుంది ఏంటండి, ఎన్ని ఏదో పని చేసాడండి అన్నాడు రిక్షావాడు. ఈ దేశంలో కర్మ న్యాయం తెలియనివాడు ఎవ్వరూ లేరు. ఎంతో 90-80% మంది సనాతన ధర్మానికి చెందిన వాళ్ళైనా పునర్జన్మ పాటిస్తామా, నమ్ముతామా? కానీ వచ్చే జన్మ గురించి భయపడతామా? నిజంగానే వచ్చే జన్మ గురించి, కర్మ గురించి భయపడితే ఇన్ని దుష్కార్యాలు చేస్తామా మనం? మామూలు వ్యక్తి దగ్గర నుంచి రాజకీయ నాయకుడి వరకు
అందరినీ తిడతాం. మనకి ఎవరినో ఒక లెటర్ రాసిస్తే మనం తిరుపతిలో త్వరగా వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయం. మిగతా అన్ని వేల మందిని వదిలిపెట్టి మనకి ఎవరో బ్రేక్ దర్శనం ఇస్తే వెళ్తే చూసేసి వచ్చేయం దేవుడి దగ్గర. మిగతా వాళ్ళని కొండకొచ్చో ఇబ్బంది పెట్టి మనం ముందెళ్ళి దర్శనం చేసుకొస్తాం. దేవుడి దేవుళ్ళు అలా అయిపోయింది అంటాం వేద కబర్లో. ఏం లేదు, మరి కుదిరింది చేసుకొచ్చాం. కాబట్టి కర్మ బహు ప్రమాదమైనది అని ఏదో అంటాడు స్వామి. ఇలాంటి పదం ఏదో అర్థం ఏంటంటే కర్మ యొక్క గతులు చాలా గహనమైనవి అని అర్థం వచ్చేట్టుగా కృష్ణుడు ఏదో అంటాడు భగవద్గీతలో. నాకు పెద్దగా సంస్కృతం రాని కారణం చేసి మీకు ఉటంకించలేకపోతున్నాను. కానీ మనకి తెలియదు కర్మ యొక్క గతి ఎంత గహనమైందో మనకి తెలియదు. ఒళ్ళు దగ్గరెట్టుకుని వీలైనంత వరకు మనం మనుషులవేగా, మన బలాలు మన బలహీనతలు మనకు ఉంటాయి. వీలైనంత ఒళ్ళు దగ్గరెట్టుకుంటే అమ్మ దగ్గరికి త్వరగా వెళ్ళచ్చు. శుభం. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.